మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరి: వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. ఇందుకు మీరు చేయవలసినదేమనగా, ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకునిన బలము ఎంతో అంత బలమును, గుర్రములకు గుర్రములను, రథములకు రథములను లెక్కించి పోగుచేయుము. అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుదుమని మనవి చేయగా, అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను. కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్కచూచి బయలుదేరిపోయి ఇజ్రాయేలు వారితో యుద్ధము చెయ్యుటకై ఆఫేకునకు వచ్చెను. ఇజ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇజ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటివలే వారి ఎదుట దిగియుండిరి. కాని దేశము సిరియనుల చేత కప్పబడియుండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లనెను: యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములు వేసుకునియుండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలిసికొనగా, ఇజ్రాయేలు వారు ఆ దినమందే సిరియనుల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. తక్కిన వారు అఫేకు పట్టణములోనికి పారిపోగా, అచ్చటనున్న యొక్క ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా, అతని సేవకులు, ఇజ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి కనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకుని తలమీద త్రాళ్ళు వేసుకుని ఇజ్రాయేలు రాజునొద్దకు పోవుదుము. అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా, రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకుని తలమీద త్రాళ్ళు వేసుకుని ఇజ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతుకునిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా, అతడు, బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగెను.